హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రామరాజ్ అయితే ఇంట్లో ధీరజ్ అలాగే ప్రేమ ఎందుకు లేటుగా వచ్చారని అడుగుతూ ఉంటే ఇక ప్రేమ ధీరజ్ షాపింగ్కి వెళ్ళామంటూ చెబుతూ ఉంటారు. ఆ మాటలు విన్నా వల్లి అయితే షాపింగ్కి వెళ్తే మీ దగ్గర ఎటువంటి ప్యాకింగ్ కవర్ లేదేంటి అంటూ వాళ్ళని రిటర్న్లో క్వశ్చన్ చేస్తుంటే ఇక ప్రేమ వెళ్ళాం కానీ అక్కడ ఏమీ నచ్చలేదు. చివరిగా షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి కాబట్టి ఇంటికి వచ్చేసామంటూ ప్రేమ అయితే ఇక వల్లికి దిమ్మ తిరిగే డైలాగే చెప్తుంది. ఇంకా వల్లి అయితే తప్పించుకోవడానికి బాగానే చెప్తున్నారు, కానీ ఇంకాసేపట్లో మీ బండారం మొత్తం బయటడేస్తాను అంటూ ఇక వల్లి తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి కోపంగా ఇంకా వెళ్ళిపోతుంది. వల్లి ప్రవర్తన చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోతూ చూస్తారు. ఇక వల్లి అసలు ఈ అమ్మ అలాగే నాన్న ఎక్కడున్నారు, వీళ్ళకి చెప్పిన పని ఏం చేశారు అంటూ వల్లి కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక వల్లికి భాగ్యం నుంచి అయితే ఫోన్ వస్తుంది. ఇంకా భాగ్యం అయితే వల్లితో ఇక్కడ జరిగిందంతా కూడా చెప్పడంతో ఒక్కసారిగా వల్లి ఏంటి ఆ ప్రేమ పెళ్ళి అలా జరిగిందా అంటూ ఆశ్చర్యపోతూ ఇక వల్లి అయితే భాగ్యాన్ని అడుగుతుంది. ఇక భాగ్యం చూడముడు కేవలం మాటలే కాదు చాతలు కూడా ఉన్నాయి, ఇదిగో ఇప్పుడే నీ ఫోన్కి ఆ వీడియో పంపిస్తాను అంటూ ఇక వల్లి ఫోన్కి వీడియో అయితే పంపిస్తుంది భాగ్యం అయితే. ఇంకా భాగ్యం అలా వీడియో పంపించడంతో వల్లి ఇంకా భాగ్యం పంపించిన వీడియో చూసి వల్లి అయితే చాలా అంటే చాలా ఆనందపడిపోతుంది. నన్ను నా బా నుంచి దూరం చేశానని తెగ సంబరపడిపోతున్నారు కదా, ఇప్పుడు మీ ఇద్దరిని ఎట్లా ఎడగొడతానో చూస్తూ ఉండండి. అలాగే మావయ్య గారు నిన్ను మెడ పట్టుకుని ఎలా బయటకు గెంటుతారో అది చూసి ఆనందపడతాను అంటూ వల్లి అయితే ఆ మొబైల్లో ఉన్న వీడియోని తీసుకుని చాలా ఆతృతగా ఇంకా రామరాజు దగ్గరికి వెళ్తుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న వేదవతి వల్లిని చూసి ఏంటి అని అడగడంతో అది అత్తయ్య గారండి, ఒకసారి మావయ్య గారితో మాట్లాడాలండి అని చెప్పడంతో ఏ మళ్ళీ ఏం కొంపలు ముంచడానికి ఆయన్ని పిలుస్తున్నావు, అసలు నువ్వు ఆయనతో ఏం చెప్పాలనుకున్నావు నాతో చెప్పు అని అడగడంతో అది అత్తయ్య గారండి, అది మావయ్య గారికి చెప్తేనే బాగుంటుందండి, మీరు అడ్డు తప్పుకోండి అంటూ ఇక వేదవతిని పక్కకు గెంటేసి మావయ్య గారండి అంటూ గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇక వేదవతి వల్లికి అడ్డుగా నిలబడి ఏయ్ ఏంటే నన్నే నెట్టేసి వెళ్ళిపోతున్నావు, అసలు నీకు నేనంటే బొత్తిగా భయం లేకుండా పోతుంది, అయినా నీకొక్కసారి చెప్తే అర్థం కాదా, ఆయనతో చెప్పేదేదో నాతో చెప్పమని, అయినా ఆయన నిద్రపోతున్నారు అంటూ ఇక వేదవతి అయితే వల్లిని అడుగుతూ ఉంటే వల్లి చూడండి గారు, ఈ విషయాన్ని మీకంటే మావయ్య గారికే చెప్పాలి, ఎందుకంటే మావయ్య గారే కదా ఇంట్లో ఎట్లాంటి పరిష్కారానికైనా ఏదో ఒక ఎట్లాంటి గొడవకైనా ఏదో ఒక పరిష్కారాన్ని చూపిస్తారు అని అంటూ ఇక వల్లి ముందడుగు వైపోతుంటే ఒక్కసారిగా వెనుక నుంచి ప్రేమ ధీరజ్ నర్మద ముగ్గురు కూడా వల్లిని రెండు చేతులు పట్టుకుని వెనక్కి లాగుతారు. ఇక వేదవతి అయితే వల్లి బయటికి వెళ్ళిపోవడంతో ఇక గది తలుపులు క్లోజ్ చేసి ఇప్పుడు చెప్పవే, అసలు ఆయన నువ్వు ఎందుకు పిలుస్తున్నావు, పైగా ఈ చేతిలో ఫోన్ ఏంటి, అందులో ఏదో ఉన్నట్టు అంటూ ఇక వేదవతి అయితే వల్లిని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా వల్లి ఆ ఫోన్ని వెనక్కి పెట్టుకొని ఏం లేదత్తయ్య గారు, ఏం లేదు, మావయ్య గారితో చిన్న పనుండి వచ్చాను, నిద్రపోతున్నారంటున్నారుగా, నేను ఉదయం మాట్లాడతాను అంటూ ఇక వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వల్లి చేతిలో ఉన్న ఫోన్ని ఇంకా నర్మద అయితే లాక్కుంటుంది. ఒక్కసారిగా వల్లి కోపంగా నర్మద అని అరవడంతో అదేంటక్క అలా అరుస్తున్నావు, నేనేదో నీ ఆస్తులు లాక్కున్నట్టు, జస్ట్ ఫోనే కదా, అయినా ఈ ఫోన్లో ఏముంది, మావయ్య గారికి చూపించాలని చాలా ఆతృతగా లోపలికి వచ్చావు, అసలు ఈ ఫోన్లో ఏముందో ఒక్కసారి చూడాలి అంటూ ఇంకా నర్మద అయితే ఫోన్ని ఓపెన్ చేయబోతుంటే ఇక వల్లి అయ్ బాబాయ్
వీళ్ళందరూ కలిసి నన్ను ఇట్టా చుట్టుముట్టారేంటి? కొంప తీసి ఆ ఫోన్లో ఉన్న వీడియో చూసేస్తే తర్వాత మావయ్య గారికి ఆ నిజం చెప్పకముందే వీళ్ళందరూ కలిసి నా నోరు నొక్కేస్తారు అంటూ ఇక వల్లి తన మనసులో అనుకుంటూ నర్మద చేతిలోంచి ఫోన్ తీసుకుని, చూడు సెల్లై, ఫోన్లో ఏమీ లేదు, ఆయన నా ఫోన్ తీసుకుని ఇలా నా ఫోన్ చెక్ చేయడం ఏమాత్రం బాగాలేదు, మీకు నా మీద ఇంకా నమ్మకం లేనట్టుంది అంటూ ఇక వల్లి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా వల్లి ప్రవర్తన చూసిన ప్రేమ అయితే, అక్క, ఈ వల్లి మావయ్య గారి దగ్గరికి వచ్చిందంటే ఖచ్చితంగా ఇంట్లో ఎవరినో ఒకరిని ఇరికించడానికే అయి ఉంటుంది. ఈ బల్లి మీద నాకెందుకో అనుమానంగా ఉంది. ఇప్పటికీ ఈ బలిని మావయ్య గారి దగ్గరికి వెళ్లకుండా ఆపగలిగాం, కానీ రేపు ఉదయమైనా అది మావయ్య గారితో ఏం చెప్పాలనుకుంటుందో అంతా చెప్పేస్తుంది అని అంటుంటే పక్కన ఉన్న ధీరజ్, తను ఏం చెప్పాలనుకుంటుందో తెలియకుండా మనం ఏం చేయలేం కదా వదిన అంటూ ఇక ధీరజ్ అయితే నర్మద ప్రేమలతో మాట్లాడుతూ ఇక వాళ్ళ వైపు చూస్తాడు. పక్కన ఉన్న వేదవతి అదసలు ఆయన్ని ఎందుకు కలవడానికి వచ్చిందో 4 తగిలిస్తే అదే చెప్తుంది, చెప్తా దాని పని అంటూ ఇక వేదవతి అయితే చీరని బిగించుకొని అక్కడి నుంచి ఇక వల్లి గదివైపుకి వెళ్ళబోతుంటే ఇక ధీరజ్, అమ్మా ఆగమ్మా, ఇప్పుడు నువ్వు వెళ్ళి వదిన్ని కొట్టి నిజాన్ని బయటికి తీసుకురావడం కోసం నువ్వు ఎన్ని తిప్పలు పడినా మనకేదో తెలిసిపోయిందని మళ్ళీ వల్లి వదిన జాగ్రత్త పడుతుంది. అందుకే తనకి తెలియకుండా అసలు ఆ ఫోన్లో ఏముందో తెలుసుకుందాం, ఆ తర్వాత మనం ఏం చేయాలో అప్పుడు ఆలోచించుకుందామంటూ ఇక ధీరజ్ అయితే వేదవతితో చెప్పడంతో, వేదవతి, నిజమే చిన్నోడా, నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది. నువ్వు చెప్పినట్టుగానే ముందుగా ఆ ఫోన్లో ఏముందో తెలుసుకోవాలి, కానీ దాని ఫోన్ని మనం ఎలా తీసుకురాగలం అని అంటుంటే ఇక పక్కన ఉన్న నర్మద, అది తేవడానికి బావగారున్నారు కదా అని అంటుంటే ఇక ప్రేమ ధీరజ్ ఒకరినొకరు చూసుకుంటూ ఇక నర్మద వైపు చూస్తుంటే పక్కన ఉన్న వల్లి, ఏంటి దాని ఫోన్ పెద్దోడు తీసుకొస్తాడా? వాడెందుకు తెస్తాడు? వాడికి దాని ఫోన్ తీసుకురమ్మని చెప్పాలంటే దానికి కారణం కూడా చెప్పాలి కదా అని అంటుంటే, అయ్యో అత్తయ్య, మీరు మర్చిపోయినట్టున్నారు, బావగారు ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు మనతో కలిసే ఉంటున్నారు కదా, అలాగే ఏం చేసినా అందరం కలిసి చేస్తున్నాం కదా, బల్లి అక్కకి బుద్ధి చెప్పాలంటే బావగారి సహాయం తీసుకోవాల్సిందే అంటూ ఇంకా నర్మద మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న ప్రేమ, అది కాదక్క, బావగారికి ఇప్పటికే ఆ బల్లి మీద పీకల్లోతు కోపం ఉంది, ఇప్పుడు ఆ బల్లి ఫోన్ తీసుకురమ్మంటే బావగారికి కారణం చెప్పాలి, అది మనకే తెలియనప్పుడు బావగారికి ఏం చెప్తాం? పైగా ఆ బల్లి బావగారికి ఎట్లాంటి విషయం తెలియకుండా జాగ్రత్త పడిద్ది, అంత ఈజీగా బావగారికి ఫోన్ దొరికేలా ఎందుకు చేస్తుంది అంటూ ఇంకా వల్లి గురించి చెప్తూ ప్రేమ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న ధీరజ్, ఒసై నువ్వు ఎస్ఐ ఎలా అవుతావో నాకు చాలా భయంగా ఉంది, ప్రతి దానికి టెన్షన్ పడిపోతావు, అలాగే కొంచెం కూడా ఆలోచించడానికి అస్సలు ప్రయత్నించావు, నిన్ను చూస్తుంటే నువ్వు వంటగదికే పరిమితమైతే బెటర్ అనుకుంటున్నా, అనవసరంగా నిన్ను ఎస్ఐ చేస్తానంటూ నేను ఏవేవో ఆశలు పెట్టుకున్నాను అంటూ ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వేదవతి, రేయ్ మీరు ఆపండ్రా, ఇప్పుడు మీ గోలే, అసలు ఆ బలి దగ్గర ఎట్లాంటి సాక్ష్యం ఉందో తెలుసుకోవాలంటే నర్మద చెప్పినట్టు పెద్దోడితో మాట్లాడాలి అంటూ ఇంకా వేదవతి అయితే నాతో రండి అంటూ చందు దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక చందు, అమ్మా ఏంటిలా వచ్చారు? పైగా ప్రేమ, ధీరజ్, నర్మద కూడా వచ్చారు, రే చిన్నోడా ఏంటి అని అడగడంతో ఇంకా వేదవతి, పెద్దోడా నేను చెప్తాను, వల్లి విషయంలో నువ్వు ఎంత కోపంగా ఉన్నావో, ఎంత బాధపడుతున్నావో అర్థం చేసుకోగలను, కానీ ఇలా భార్యని దూరం పెట్టి ఎన్నాలనరా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటావు అంటూ ఇక వేదవతి మాట్లాడుతుంటే, అమ్మా ఆ బల్లి గురించి ఏం చెప్పినా సరే నేను అస్సలు వినతెచ్చుకోలేదు అంటూ ఇక చందు మాట్లాడుతూ ఉంటే చందు మాటలకి ప్రేమ అయితే, ఏంటి బావగారు మీరు కూడా బల్లక్కని బల్లి అని పిలుస్తున్నారు అని అంటుంటే,
బల్లైనా బెటరే, అంతకంటే దాన్ని ఇంకా ఇంకా నీచమైన పేరుతో పిలవాలనుంది. సరేనమ్మా, ఇంతకీ మీరందరూ ఎందుకొచ్చారు అని అడగడంతో ఇక వేదవతి ఇదిగో నర్మద చెప్తుంది అంటూ ఇక నర్మదని ముందుకు నెడితే బొల్లే తప్పించుకున్నారు. అక్కడేమో నేను మాట్లాడతానంటూ తీసుకొచ్చి ఇప్పుడు నన్ను ఇరికిస్తున్నారా అంటూ ఇక నర్మద తన మనసులో అనుకుంటూ అది బావగారు మీరొక చిన్న హెల్ప్ చేయగలరా అని అడగడంతో ఒక్కసారిగా ఇక చందు అయితే ఏమైందమ్మా, మళ్ళీ ఆ వల్లి ఏమైనా చేసిందా అని అడగడంతో అయ్యో మీరు కోపం తెచ్చుకోకండి, చూడండి బావగారు వల్లి యొక్క ఫోన్ని ఒక్కసారి తీసుకొచ్చి ఇవ్వగలరా అని అడగడంతో ఎందుకమ్మా ఏమైంది అని అడుగుతుంటే ఏమైందో తెలుసుకోవడానికేరా పెద్దోడా అంటూ ఇంకా ధీరజ్ మాట్లాడుతుంటే మీరు ఏం చెప్తున్నారో ఏం అర్థం కావట్లేదు అంటూ ఇంకా చందు మాట్లాడుతూ ఉంటే ఇంకా వేదవతి అది కాదు పెద్దోడా, అది ఇందాక ఫోన్ తీసుకుని మీ నాన్నగారి గదిలోకి వెళ్ళబోయింది. సమయానికి నేను చూడడం పట్టించి దాన్ని మీ నాన్నగారితో మాట్లాడకుండా తీసుకొచ్చాను. మళ్ళీ అదేదో తింగర పని చేస్తుందేమో అనిపిస్తుంది అని అంటుంటే అమ్మా ఇంకోసారి అది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను నాన్నగారి మాట కూడా విన్ను, ఇమీడియట్లీ దాన్ని వాళ్ళ పుట్టింట్లో దింపేస్తాను అని అంటుంటే రే పెద్దోడా ప్రతిదానికి తనని పుట్టింట్లో దింపడమే ఒక పరిష్కారం అనుకోవద్దు. అసలు వల్లి వదిన నాన్నతో ఎందుకు మాట్లాడాలనుకుంది, అసలు వదిన తన చేతిలో ఉన్న మొబైల్తో నాన్నకి ఏం చూపించాలనుకుంది అదేంటో తెలుసుకుంటే తర్వాత వదిన ఏం ప్లాన్ చేసిందో అర్థమవుతుంది అంటూ ఇక ధీరజ్ అయితే చందు సహాయాన్ని అడుగుతాడు. చందు కూడా ధీరజ్, ప్రేమ, నర్మదా, వేదవతి చెప్పిన మాటలకి ఇక వల్లి మొబైల్ని తీసుకొచ్చి వాళ్ళ చేతికైతే ఇవ్వడానికి ఇక తను అనుకున్న ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాడు. రానున్న ఎపిసోడ్స్లో ఇక వల్లి తన దగ్గర ఉన్న సాక్ష్యాన్ని రామరాజు ముందు ఎలా పెట్టబోతుంది, ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకో